సో చాలా మందికి సీజనల్‌గా తామర ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తా ఉంటది గదా! బాగా దురద ఉంటా ఉంటది. అది ఇంకా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మీద ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటది గదా! అట్లాంటి వాళ్ళకేమన్నా హోమ్ రెమెడీస్ ఉన్నాయా? చాలా చాలా ఉన్నాయమ్మా. నిజంగా చర్మం వ్యాధులలో తామరకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకోవచ్చమ్మా. సో తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా తామర రావచ్చు. వయస్సుతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ఎక్కువ శాతం మందిలో వచ్చేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్య తామరమ్మ. ఒక ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల వస్తుంటుంది. సో వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఎక్కువ చెమట పోసేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ వ్యాధి నియంత్రణలో లేనటువంటి వాళ్ళు, వీళ్ళకి మరీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. ఈ తామరకి చక్కటి హోమ్ రెమెడీ. దీనికి ఏంటంటే మార్కెట్లో అతిమధురం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. అతిమధురం ఈ మధ్య అది కూడా చాలా పాపులర్ అయిపోయింది. అతిమధుర చూర్ణం ఒక 10 grams. అదేవిధంగా గంధం పొడి, దాన్ని శ్రీగంధం పొడి అని చెప్పేసి అంటుంటారు, అది ఒక 10 grams. అదేవిధంగా క్యాంఫర్ అంటే కర్పూరం, కర్పూరం మన ఇంట్లో దొరికేటువంటి కర్పూరం నార్మల్ దేవుడి దగ్గర చాలమ్మా. పచ్చ కర్పూరం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అది అవసరం లేదమ్మా. మన ఇంట్లో దేవుడి దగ్గర వాడేటువంటి కర్పూరం వాడుకున్నా సరిపోతుంది. మరి అది సేఫేనా? పైపూతకు మందికే కదమ్మా. ఇంటర్నల్ గా అయితే ఖచ్చితంగా న్యాచురల్ కర్పూరం వాడుకోవాలమ్మా, పచ్చ కర్పూరము. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కి పై పూతల మందులకంతా మన ఇంట్లో దొరికేటువంటి దేవునికి వాడేటువంటి కర్పూరం వాడుకున్నా సరిపోతుంది. ఖచ్చితంగా మాత్రం కడుపులోకి ఔషధంగా తయారు చేసుకుని వాడుకోవాలంటే పచ్చ కర్పూరం అని చెప్పేసి చెట్టు నుంచి వచ్చేటువంటి పదార్థమా, అదే వాడుకోవాలమ్మా. ఇలాంటి వాడుకోవాలి. సో అతిమధుర చూర్ణము, శ్రీగంధం పొడి, కర్పూరము, నేను చెప్పినటువంటి రేషియోలో 3 పదార్థాలు కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకుని, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కొన్నాళ్ళ పాటు వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది.